హలో అండి. వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. చాలా చాలా బావుంటుంది. చూస్తేనే నోరూరుతుంది కదా! అలాగే ఈ కర్రీ అయితే వేడి వేడి అన్నంలోకి, చపాతీ, పూరి, పుల్కా, జొన్న రొట్టె, బగారన్నంలోకి దేనిలోకైనా గానీ చాలా చాలా బావుంటుంది. చాలా ఈజీ ప్రాసెసు. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల వరకి పల్లీలు, అలాగే 4 జీడిపప్పులు, 2 స్పూన్ల పుట్నాలు వేసుకోవాలి. 2 స్పూన్ల నువ్వులు వేసుకొని వీటినైతే దోరగా వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి కలుపుతూ వేగించుకుంటేనే నువ్వులు కూడా అన్నీ బాగా వేగుతాయండి. లేకపోతే అడుగున మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నువ్వులు, పల్లీలు కూడా బాగా వేగేంత వరకు మనం మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి డైరెక్ట్ వేసేసుకుంటున్నానండి నేను. ఇవి చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్‌లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్‌లోకి 2, 3 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఒక వెల్లుల్లిపాయ అండి ఇలా ఒలుచుకొని వేసుకోవాలి. పొట్టొలుచుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 2 గుప్పెళ్ళ మెంతాకు కూడా వేసుకొని మెంతాకులో ఉన్న పచ్చదనం అంతా పోయి ఆయిల్‌లో పూర్తిగా మగ్గేంత వరకు మనం మగ్గించుకోవాలి మెంతాకుని. ఇలా ఎల్లిపాయలు వేసి మెంతాకుని మగ్గించుకోవడం వలన టేస్ట్ చాలా బావుంటుంది కర్రీ కూడా. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మెంతాకునైతే బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా! ఆయిల్‌లో అంతా బాగా మెత్తబడిపోయింది. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే గిన్నెలోకి ఇంకొక 2, 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, అలాగే 2 ఎండుమిరపకాయలు వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి ఆయిల్‌లో బాగా కలిపేసుకోవాలి. పచ్చదనం అంతా పోయేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా అల్లం వెల్లిపాయల పచ్చివాసన పోయిన తర్వాత ఒక ఉల్లిపాయ అండి చిన్నగా తరుక్కొని వేసుకుంటున్నాను. ఇలా ఉల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఉల్లిపాయలు, టమాటాలు కూడా బాగా మెత్తబడేంత వరకు ఆయిల్‌లో మగ్గించుకున్న తర్వాత కొంచెం పసుపు, అలాగే 2 స్పూన్ల కారం కూడా వేసుకొని కొంచెం జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని చూసారు కదా! ఆయిల్ అంతా ఇప్పుడు పైకి తేలుతుంది కదా! ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక పేస్ట్ పట్టుకున్నాం కదండీ! ఆ పేస్ట్‌నంతా వాటర్ వేసుకొని పేస్ట్‌లా పట్టుకున్నాను. అది ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొన్ని నీళ్ళైతే వేసుకుంటున్నాను. పేస్ట్ మరీ థిక్‌గా ఉంది కాబట్టి ఇంకొక సగం గ్లాసుల వరకైతే వాటర్ వేసుకొని మరొకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. ఇది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి అదంతా బాగా మగ్గి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా! ఆయిల్ అంతా పైకి తేలిపోయి మనకైతే ఈ పేస్ట్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక వేయించుకున్న మెంతాకునైతే ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత టైం ఏం పట్టదండి. కర్రీ చాలా ఈజీగా ఇది వేసుకొని వెంటనే మనం దించేసుకోవచ్చు. బాగా కలిపేసుకొని ఇంతే చాలా చాలా బావుంటుంది. మనం ఆల్రెడీ మెంతాకుని కూడా వేయించుకున్నాం కదా! ఎక్కువ టైం ఏం పట్టదు. అన్నీ కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు ఇలా బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా బావుంటుంది. మెంతాకు మసాలా కర్రీ లాగా టేస్ట్ మాత్రం చాలా బావుంటుందండి. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.